గురువుగారి ద్వారా దీపే తన ఇంటి వారసురాలు, తన మనవరాలు అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక శివన్నారాయణ అయితే పంతులు గారు చెప్పిన మాటలు అన్నీ కూడా ఇక గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఒక నెల రోజుల్లో మీ మనవరాలు పెళ్లి జరిగిపోవాలి, లేకపోతే ఆ తర్వాత పెళ్లి సంబంధాలు రావు అని పంతులు గారు చెప్పిన విషయాలన్నీ కూడా ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఒకప్పుడు జ్యోత్స్న జాతకం చూసి గురువుగారు అయితే జ్యోత్స్నకి పెళ్ళైపోయి ఆల్రెడీ పిల్లలు కూడా ఉండుంటారు ఈ జాతకం ప్రకారం అన్నారు. తరువాత జ్యోత్స్న చెయ్యిని చూసేమో ఈ అమ్మాయికి అసలు ఈ జన్మలో పెళ్లి యోగమే లేదన్నారు. మరి ఈ పంతులు గారేమో ఈ నెల రోజుల్లో పెళ్లి జరిగిపోవాలంటున్నారు. అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను వెళ్ళి గురువుగారిని కలవాలి, గురువుగారిని కలిసి నిజ నిజాలు తెలుసుకోవాలి అని శివన్నారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక సుమిత్ర అయితే ఇక అంటూ ఉంటుంది దశరథతో, ఇప్పటికిప్పుడు నెల రోజుల్లో జ్యోత్స్నకి మంచి జోడి అయిన పెళ్లి కొడుకుని ఎక్కడ వెతుకుతామండి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఏముంది సుమిత్ర, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా, ఆ అబ్బాయి ఎవరో జ్యోత్స్నని చేసుకునేవాడు ఖచ్చితంగా వస్తాడు అని అంటూ ఉంటాడు దశరథ అయితే. తర్వాత ఇక దశరథ మాటలు విని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది, జ్యోత్స్న పెళ్లి అనగానే నాలో తెలియని ఆనందం కలుగుతుందండి, చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక్క మాట, నా కూతురు నా దగ్గరే ఉండాలి, ఇల్లరికం అల్లుడినే వెతకండి అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే అందరూ ఇల్లరికం రావడానికి ఒప్పుకోరు కదా సుమిత్ర అని అంటూ ఉంటాడు. దశరథ అయితే అప్పుడే ఒప్పుకున్న వాళ్ళని మనం ఇంటి అల్లుడుగా చేసుకుందాము అని సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది. సరే సుమిత్ర అని దశరథ అయితే అంటాడు. తర్వాత ఇక జ్యోత్స్న అయితే సుమిత్ర దగ్గరికి వస్తుంది. సుమిత్ర దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, పంతులు గారి మాటలు ఏమీ నమ్మొద్దు మమ్మీ, నెల రోజుల్లో అంటే ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. పంతులు గారి మాటలు నమ్మకపోతే ఎలా జ్యోత్స్న, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నీ వయసు వాళ్ళు ఇప్పుడు పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నారు. ఆ పిల్లలకి కూడా 3వ సంవత్సరం 4వ సంవత్సరం వచ్చేసి ఉన్నాయి. నువ్వే ఇలా ఉండిపోయావు అని అంటూ ఉంటే, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, నా ఫ్రెండ్ స్నేహ నీకు కూడా ఫోన్ చేసిందా అని అడుగుతూ ఉంటే, అవును చేసింది, వాళ్ళ అమ్మాయి 4th ఇయర్ బర్త్డే అంట కదా, అందరినీ కూడా రమ్మంది, నీకు కూడా కాల్ చేస్తానంది, నీకు చేసే ఉంటుంది అని అంటూ ఉంటే, అవును మమ్మీ నాకు కూడా చేసింది అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. చూసావు కదా, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు, నువ్వు ఒక్కదానివే పెళ్లి చేసుకోకుండా ఉన్నావు, మనకేం తక్కువ, ఆస్తి లేదా, నీకు అందం లేదా అని చెప్తూ ఉంటే, అప్పుడు ఇక పరిస్థితులు అనుకూలంగా లేవు మమ్మీ అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. చిన్నప్పటి నుంచి బావే నీ భర్త, బావే నీకు నీ మెడలో తాళి కడతాడు అని నా ఊహ తెలిసిన కాడి నుంచి బావని నా భర్త అని చెప్పారు. నేను అలాగే ఊహించుకున్నాను. ఎంతమంది నాకు ప్రపోజ్ చేసినా నేనెవ్వరికీ కూడా అస్సలు కూడా ప్రపోజ్ చేయలేదు. నా మనసులో గుడి కట్టుకుంది బావే, బావ ప్రతిరూపమే. నేను ఎప్పుడూ కూడా నా భర్తగా ఊహించుకుంది. కానీ నేను అనుకున్నవి అనుకున్నట్టు జరగలేవు, అన్నీ కూడా తలకిందులైపోయాయి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒక్కొక్క జీవితం అలాగే ఉంటుందమ్మా, అనుకున్నవి ఒక్కోసారి జరగవు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. బావని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందామనుకున్నాము, కానీ ఆ దీప నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని నాశనం చేసింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక దశరథ అయితే, మీ మమ్మీ ఇప్పుడే కదా చెప్పింది జ్యోత్స్న, జరిగిపోయినవన్నీ గుర్తుపెట్టుకోవద్దని, మరి ఎందుకు నువ్వు అవే గుర్తుపెట్టుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు. అంత ఈజీగా మర్చిపోవడానికి అది ఏమీ కల కాదు డాడీ, నా జీవితంలో ముఖ్యంగా నేను జరగాలనుకున్నది అంత ఈజీగా ఎలా మర్చిపోతాను అని కళ్ళంట నీళ్లు తెచ్చుకుంటూ ఇక ఏడుస్తున్నట్టు నటించి అక్కడి నుంచి జ్యోత్స్న అయితే వెళ్ళిపోతుంది. అలా జ్యోత్స్న బాధపడ్డం చూసిన దాని బాధ కూడా ఒక అర్థం ఉంది కదండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి సుమిత్ర అని చెప్తూ ఉంటాడు దశరథ అయితే. ఆ దేవుడు రాసిన రాతని ఎవ్వరు కూడా మార్చలేరు అని చెప్తూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ దీప ఇద్దరూ కూడా మళ్ళీ ఇంటికైతే వస్తారు.
అప్పుడే కార్తీక్ దీప రావడం చూసి ఇక సుమిత్ర అయితే, కార్తీక్, దీప కడుపుతో ఉంది, తన చేత ఇంట్లో వంట ఏం చేయించుకుంటాం, పనులేం చేయించుకుంటామో, నీ భార్యని ఇక ఇక్కడికి రావద్దని చెప్పు అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే, అదేంటి పెద్ద మేడం అలా అంటున్నారు అని అంటూ ఉంటాడు. అవును, మీరు పెద్ద మేడం కాదు కదా, అదే చిన్న మేడం, ఎందుకు? అయినా ఒక నెల రోజుల్లో పెద్ద మేడం గారు పెళ్ళి, అన్ని పనులు మీరు ఒక్కరే చూసుకోలేదు కదా, ఈ నెల రోజులు గడిచిన తరువాత అప్పుడు దీప మానేస్తుంది పనంతా కూడా అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, ఇక కార్తీక్ మాటలకి అప్పుడే సుమిత్ర అయితే, సరేరా, జ్యోత్స్న పెళ్ళయ్యే వరకే దీప ఇక్కడికి వంట మనిషిగా వస్తుంది, అప్పటికి తనకి 6వ నెల వచ్చేస్తుంది, కాబట్టి దీప ఎక్కువ పని చెయ్యలేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక కార్తీక్ అయితే, అవునత్త, ఆ తర్వాత తను ఇక్కడికి వంట మనిషిగా రాదులే అని చెప్తూ ఉంటాడు. కార్తీక్ అయితే, సుమిత్ర వెళ్ళిపోయాక దశరథ అయితే అడుగుతూ ఉంటాడు జ్యోత్స్న గురించి కార్తీక్ని, దీపని. అసలు ఆ పంతులు గారిని సడన్గా ఎందుకు తీసుకొచ్చావో, ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక అంటూ ఉంటాడు కార్తీక్ అయితే, జ్యోత్స్న పెళ్లి గురించే తీసుకొచ్చాను మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్. లేదురా, నువ్వేదో నిజాన్ని దాచిపెడుతున్నావు, దీప చెప్పమ్మా ఏం జరిగింది అని అంటూ ఉంటే, అది అది నాన్న అని తడబడుతూ ఉంటుంది. రే, ఇప్పటి వరకు నా దగ్గర చాలా నిజాల్ని దాచావు, కానీ ఇక నువ్వు అబద్ధాలు చెప్పాలని అనుకోకు, చెప్పు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక జ్యోత్స్న గురించి మొత్తం కూడా చెప్తాడు. తను రివాల్వర్ గురిపెట్టుకొని వాళ్ళ పెళ్లి రోజున తాళి కట్టమన్న విషయం, అలాగే వైరాతో చేతులు కలిపి డబ్బులు కొట్టేయాలనుకున్న విషయం, ఇప్పుడు తనతో పందెం కాసిన విషయం అన్నీ కూడా చెప్తాడు. అది విని జ్యోత్స్న నా కన్న కూతురు కాకపోయినా కన్న కూతుర్లా పెంచుకున్నాను కాబట్టి తన మీద ఇష్టాన్ని చంపుకోలేకపోతున్నాను, అందుకని దగ్గరుండి తనకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ జ్యోత్స్న బుద్ధి మాత్రం మారడం లేదు, జ్యోత్స్న బుద్ధి మార్చుకొని అస్సలు కూడా ఉండడం లేదు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే, మరి ఇప్పుడు ఏం చేస్తావురా అని అడుగుతూ ఉంటే, ఇక మీ అత్తకి నిజం చెప్పలేను, తను నాకు దగ్గర ఒట్టు వేయించుకుంది, జ్యోత్స్నాని నాకు దూరం చేసే విషయాలు నాకేమీ చెప్పొద్దని అని అంటూ ఉంటాడు. దశరథ అయితే, నీ నోటితో చెప్పవు, కానీ జ్యోత్స్న తన కన్న కూతురు కాదు అని నిజమైతే త్వరలోనే బయట పెడుతుంది మావయ్య, ఈ నెల రోజుల్లో మొత్తం విషయాలన్నీ తెలుస్తాయి అత్తయ్యకి అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, దీప ఎప్పుడెప్పుడో మా కన్న కూతురుగా ఇంట్లోకి అడుగు పెడుతుందని చూస్తున్నావురా, కానీ జ్యోత్స్నాని దూరం చేసుకోలేము, అలాగని దీపని దగ్గరికి తీసుకురాలేకపోతున్నాను, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు దశరథ. కంగారు పడకు మావయ్య, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత ఇక జ్యోత్స్న అయితే కార్తీక్ని కార్ తీయమంటుంది, బయటికి వెళ్ళాలి పదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక దశరథ అయితే, వాడు రాడు, వాడు నాతో పాటు వస్తాడు, నాకు కూడా కాస్త పనుంది, నువ్వు సొంతగా డ్రైవ్ చేసుకుంటావు కదా జ్యోత్స్న, ఈ మధ్య ఏంటి కార్తీక్ని తీసుకువెళ్తున్నావు కూడా అని అడుగుతూ ఉంటాడు దశరథ. అంటే బావ ఖాళీగానే కదా ఉంటున్నాడు, ఎలాగో ఇంటికి డ్రైవరే కదా, అందుకనే తీసుకువెళ్తున్నాను అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఈ రోజు నుంచి వాడు నా పర్సనల్ డ్రైవర్గా ఉంటాడు, నువ్వు కార్ డ్రైవ్ చేస్తావు కాబట్టి నువ్వు చూసుకో అని చెప్తూ ఉంటాడు దశరథ అయితే. ఇదేంటి డాడీ కొత్తగా మాట్లాడుతున్నాడు, నన్ను బావని వేరు చేయాలని చూస్తున్నాడా, లేకపోతే దీప నిజం చెప్పేసిందా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ తరువాత ఇక జ్యోత్స్న అయితే కార్తీక్ని అడుగుతూ ఉంటుంది, ఏంటి మా నాన్న నిన్ను నాతో తీసుకెళ్తానంటే అంత భయపడిపోతూ అవసరం లేదని చెప్పి అంత గట్టిగా చెప్తున్నాడు సమాధానం అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని అప్పుడే కార్తీక్ అయితే, పాపం పిచ్చి మావయ్యకి ఏం తెలుసు, అలా మాట్లాడతారు అంతే అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, చూడు బావా, నాకు వ్యతిరేకంగా నువ్వు ఏది చెయ్యాలన్నా చెయ్యలేవు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. చూద్దు గాని నువ్వేం చేస్తావో దానికి నేను ఎంత ఎత్తు వేసి నిన్ను పాతాళంలోకి తొక్కేస్తానో కూడా చూద్దు కానీ అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఓకే బావా, ఈ నెల రోజుల్లో గడిచే లోపం నీ చేతుల మీదుగా నా మెళ్ళో తాళి కట్టించుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. వేరే వాడిని తీసుకొచ్చి నీ మెడలో తాళి కట్టించే బాధ్యత నాది అని కార్తీక్ ఇద్దరు కూడా సవాల్ మీద సవాల్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక దీప అయితే, చూడు జ్యోత్స్న,
మనం అందని ద్రాక్షకి ఆశపడకూడదు. కింద ఉన్న ద్రాక్షని తినాలి. కానీ నువ్వు నిచ్చెన వేసి అందని ద్రాక్షని పట్టుకోవాలని చూస్తున్నావు. ఒకేసారి కుప్ప కూలిపోతావు, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది. దీప కూడా నువ్వు అనుకున్నవి ఏవి కూడా జరగవు, మేమనుకున్నవి మాత్రమే జరుగుతాయి అని జ్యోత్స్నాకి దీప ఊహించని షాక్ అయితే ఇచ్చేస్తుంది. అప్పుడు ఇంకా ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇంతలో కార్తీక్ అయితే శివన్నారాయణ గురించి చూస్తూ ఉంటాడు. ఇక శివన్నారాయణ ఎక్కడా కూడా కనిపించడు. తాత ఎక్కడికి వెళ్ళాడు మావయ్య అని అడుగుతూ ఉంటే, నాకు తెలీదురా, ఉదయమే వెళ్ళాడు, ఇంకా రాలేదు అని ఫోన్ అయితే చేస్తాడు దశరథ. అప్పుడే శివన్నారాయణ లిఫ్ట్ చేస్తాడు. ఎక్కడున్నారు నాన్న అని అడుగుతూ ఉంటాడు దశరథ శివన్నారాయణ్ని. నేను పని మీద బయటికి వచ్చాను దశరథ, తర్వాత చెప్తానులే అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అయితే ఇక శివన్నారాయణ అలా అన్న తర్వాత, నాన్న బయటికి పని మీద వెళ్ళానని చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా చెప్పలేదంటే ఇదేదో తెలుసుకోవాల్సిన విషయమే అని అంటూ ఉంటాడు దశరథ. తాత ఎక్కడికి వెళ్తాడు, ఏ ఆఫీస్కో లేకపోతే ఏదైనా స్నేహితుడింటికో వెళ్ళుంటాడు అని అంటూ ఉంటే, ఆ మాట విని అవును అది కూడా నిజమే అవ్వచ్చు కదా అని అంటూ ఉంటాడు దశరథ. తరువాత ఇక శివన్నారాయణ అయితే గురువుగారి దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తరువాత అప్పుడే ఇక గురువుగారు, ఏంటి శివన్నారాయణ ఇలా వచ్చావు, నీ మనవరాలు పెళ్లికి జాతకాలు చూడాలా అని అడుగుతూ ఉంటాడు. మీరు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది, కానీ ఇప్పుడు అసలు మీరేమో నా మనవరాలు జ్యోత్స్నాకి పెళ్ళే కాలేదని చెయ్యి చూసి చెప్పారు, జాతకం చూసి పెళ్ళయింది, పిల్లలు కూడా పుట్టేసుంటారని కూడా అన్నారు. మరి రెండిట్లో ఏది కూడా జరగకుండా రివర్స్ అయిపోయి ఇప్పుడేమో అసలు జ్యోత్స్నాకి నెల రోజుల్లో పెళ్లి జరిగిపోవాలని పంతులు గారు అయితే చెప్తున్నారు. జాతకం చూసి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదో అర్థం అవటం లేదు గురువుగారు, అసలు ఈ సమస్యకి పరిష్కారం మీరే చెప్పండి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అయితే జ్యోత్స్నాకి ఈ జన్మలో పెళ్లి యోగం లేదన్న మాట నిజం, అలాగే మీ మనవరాలకి పెళ్ళి అయ్యి పిల్లలున్నారన్నమాట కూడా నిజమే అని అంటూ ఉంటాడు. గురువుగారు, అదేంటి గురుగారు అలా మాట్లాడుతున్నారు, అసలు నా మనవరాలు జ్యోత్స్న వేరువేరుగా మాట్లాడుతున్నారేంటి, జ్యోత్స్న నా మనవరాలే కదా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. జ్యోత్స్న మీ మనవరాలు కాదు, జ్యోత్స్న అసలు మీ ఇంటి వారసురాలు, మీ రక్తమే కాదు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ. అయితే ఇదంతా కూడా మీ అబ్బాయి దశరథకి తెలుసు, తన కూతురు కడుపులో ఉన్న బిడ్డని కాపాడమని ఆ రోజు మీ కోడలికి ఆపరేషన్ జరిగే రోజు యాగం కూడా చేశాడు. మీ అబ్బాయి నోటితోనే నిజ నిజాలు తెలుసుకోండి. కానీ ఒక్క మాట శివన్నారాయణ, మీ ఇంటి వారసురాలు మీ రక్తం ఎవరు అని తెలిసాక నువ్వు చాలా ఆనందపడతావు, కానీ మీ మనవరాలకి ఒక గండం పొంచి ఉంది, తన జీవితంలో ఒక సంఘటన చోటు చేసుకోబోతుంది అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని సరే గురువుగారు అని చెప్పేసి ఇక శివన్నారాయణ అయితే దశరథకి ఫోన్ చేస్తాడు. దశరథకి ఫోన్ చేసి శివన్నారాయణ ఇలా అంటూ ఉంటాడు, రే దశరథ నీతో మాట్లాడాలి బయటికి రా అని అడుగుతాడు. అప్పుడే దశరథ అయితే బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత, ఆ రోజు నువ్వు దేని గురించి గుడిలో యాగం జరిపించావు, సుమిత్ర ప్రాణాలు కాపాడమనా, దీప కడుపులో ఉన్న బిడ్డని కాపాడమనా అని అడుగుతూ ఉంటాడు దశరథని శివన్నారాయణ. అయితే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే దశరథ షాక్ అయిపోతూ, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు నాన్న అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఏం లేదురా, జ్యోత్స్న జాతకాన్ని మరొకసారి గురువు గారికి చూపించడానికి నేను వెళ్ళాను, అప్పుడే నాకు ఆయన ఒక వార్త చెప్పారు అని అంటూ ఉంటాడు దశరథతో శివన్నారాయణ. గురువుగారు, జ్యోత్స్న మీ మనవరాలు కాదని, మీ మనవరాలు మీ కళ్ళెదుటే ఉందని అన్ని నిజాన్ని కూడా బయట పెట్టారు అని అనగానే ఒక్కసారి అప్పుడు ఇక దశరథ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అది నాన్న, గురువుగారు జాతకం ఎలా చూశారు అని అంటూ ఉంటే, ఇక ఆపురా, చాలు ఆపు, ఆ రోజు నువ్వు యాగం జరిపించింది ఎవరి కోసమో కూడా నాకు తెలుసు, అసలు ఏం జరుగుతుంది చెప్పు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అయితే దశరథతో. అప్పుడు ఇక దశరథ శివన్నారాయణని పట్టుకొని, చెప్తాను నాన్న, ఇన్ని రోజులు అగ్నిపర్వతంలా నా గుండెల్లో బద్దలవుతున్న నిజాన్ని చెప్తాను, ఎవరికి ఆ నిజం చెప్పాలని ఎదురు చూస్తున్నాను,
గురువుగారి దయ వల్ల ఆ నిజం మీకే ముందు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడు ఇక దశరథ అన్న మాటలకి ఇక శివన్నారాయణ నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు, అసలు ఏమైందని అడుగుతూ ఉంటాడు. గురువుగారు చెప్పినట్టే జ్యోత్స్న నా కన్న కూతురు కాదు, జ్యోత్స్న దాసు కూతురు. పారిజాతం పిన్ని చిన్నప్పుడు సుమిత్ర డెలివరీ అయిన తర్వాత పిల్లల్ని మార్చేసింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ. ఏం మాట్లాడుతున్నావురా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ దశరథని. అప్పుడు ఇక దశరథ అవును నాన్న ఇది నిజం, మరి నీకు కన్న కూతురు ఎవరు అని అడుగుతూ ఉంటాడు. మరి బోన్ మ్యారో ఇచ్చి జ్యోత్స్నాకి ఏదో చిన్న ఆపరేషన్ చేసి బోన్ మ్యారో ఇచ్చిందని డాక్టర్ సర్జరీ కూడా చేశారు కదా, అదంతా మేమందరం కలిసి ఆడిన నాటకం నాన్న. జ్యోత్స్న కాదు సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చింది దీపే నా కన్న కూతురు నాన్న, మన ఇంటి వారసురాలు. దీపని చిన్నప్పుడు కుబేర బస్టాండ్లో దొరికితే తీసుకొచ్చి పెంచుకున్నాడు. అప్పుడు కుబేర్కి దొరికింది నా కన్న కూతురే. సైదులుగాడు నా బిడ్డని పారిజాతం పిన్ని చంపమని అంటే పసిబిడ్డని చంపలేక తను మనసుతో ఆలోచించి బస్టాండ్లో వదిలేశాడు అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటారు. మరి ఈ నిజాన్ని మీరెందుకు దాచిపెడుతున్నారు, ఎందుకు నిజాన్ని బయట పెట్టడం లేదు అని అడుగుతూ ఉంటే సుమిత్ర ఆపరేషన్ అయిన తర్వాత అప్పుడు నిజాన్ని బయట పెట్టాలని అనుకున్నావు నాన్న, కానీ తర్వాత సుమిత్ర తను మానసికంగా చాలా ఆలోచనలో ఉండిపోయింది. నువ్వే విన్నావు కదా, తనకి షాక్ అయ్యే విషయాలు ఏమీ కూడా చెప్పకూడదని డాక్టర్ గారు చెప్పారు, అందుకని నేను కూడా ఏమీ చెప్పలేకపోయాను అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఇప్పుడు జ్యోత్స్న మళ్ళీ కార్తీక్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అలా అనుకుని కార్తీక్తో అలా క్లోజ్గా ఉంటుంది. అందుకని కార్తీక్ అయితే ఈ నెల రోజుల్లో జ్యోత్స్న పెళ్లి చేయడానికి మొత్తం సిద్ధం చేస్తున్నాడు. అందుకే తనతోనే సవాల్ చేసి మొదట పంతులు గారితో మొదలు పెట్టాడు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అటు జ్యోత్స్నాని ఇంట్లో నుంచి బయటికి పంపించలేను, అలాగని జ్యోత్స్న పారిజాతం ఇంట్లో ఉంటే ఇంకెంత మన కుటుంబానికి అన్యాయం చేస్తారో అని అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణతో. ఇక దశరథ అయితే ఇప్పుడు జ్యోత్స్నాని అల్లారు ముద్దుగా పెంచుకొని బయటకు పంపించాలంటే అది నా వల్ల కాదు నాన్న అని చెప్పడంతో నువ్వు చెప్పింది కూడా కరెక్టే, చిన్నప్పటి నుంచి జ్యోత్స్నాని గుండెల మీద పెంచుకున్నాము. జ్యోత్స్న తను బయటికి వెళ్ళడం మాత్రం నాకు కూడా ఇష్టం లేదు, కానీ జ్యోత్స్నలో మార్పు రావాలి, అది తన పెళ్లితోనే సాధ్యమవుతుంది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడు ఇక అవునన్న, అందుకే కార్తీక్ కూడా జ్యోత్స్నకి పెళ్లి చేయాలని పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాడు అని చెప్తూ ఉంటాడు. తరువాత శివనారాయణ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తరువాత వంటగదిలోకి వెళ్ళి అమ్మ దీప అని దీపని పిలుస్తాడు. తాతయ్య గారు మీరు వంటగదిలోకి వచ్చారంటే మీకేమన్నా కావాలా, నేను ఇస్తాను అని అడుగుతూ ఉంటుంది. దీప ఇన్ని రోజులు కళ్ళ ముందే నా రక్తాన్ని, నా వంశాంకురాన్ని, నా వారసురాల్ని పెట్టుకొని నేను గమనించకపోయేలమ్మా, అది నా దురదృష్టం. నువ్వు నా ఇంటికి పని మనిషిగా వచ్చావు, పట్టుపరుపుల మీద పడుకోవాల్సిన నువ్వు వంటగదిలో గరిటె పట్టుకున్నావు. వంటగదిలో పని చేసుకోవాల్సిన జ్యోత్స్న పట్టుపరుపుల మీద పడుకుంటుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఏం మాట్లాడుతున్నారు తాతయ్య అని అంటూ ఉంటే తాతయ్యతో నిజం చెప్పేశాను దీప అని దశరథ అయితే అంటాడు వచ్చి. అప్పుడు ఇక దీప అయితే తాతయ్య అంటూ శివనారాయణని పట్టుకొని ఎమోషనల్ అవుతుంది. తొందరలోనే నిన్ను నా ఇంటి వారసురాలుగా అందరికీ చెప్తానమ్మా, నీకే కష్టం రాకుండా చూసుకుంటాను అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. నాన్న, నువ్వు పిన్ని మీద కోపాన్ని చూపించడం కానీ లేకపోతే జ్యోత్స్న మీద కోపాన్ని చూపించడం కానీ ఏమీ చెయ్యొద్దు. అలా చేసావంటే మళ్ళీ జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుంది, దేనికైనా సిద్ధం అంటుంది. అందుకని ఇలాంటి విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలన్నా అని అంటూ ఉంటాడు. దశరథ అయితే సరేరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని దశరథ అయితే చెప్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.